రమేష్ గారి ఇంటి మీద చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్ పుట్టి ఎన్నాళ్ళు అవుతుందో తప్ప ఈ రకమైన ఎంతో సీఎంలు మారారు, ఎంతోమంది వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు, కానీ ఈ రకమైన చేయటం అనేది ఎక్కడా లేదు. బ్రిటిష్ వాడు కూడా ఈ రకంగా చేయలేదు. బ్రిటిష్ రాజ్యంలో కూడా ఏదో చేశారని చెప్పుకుంటున్నారు, కానీ ఇటువంటివి చేయలే. ఇళ్ల మీద దాడి చేసి కొంపలు తగలబెట్టడం, మోసం చేయటం అనేది చేయలే. అసలు ఒక పోలీసు పాత్ర అనేది దీనిలో ఏముంది? అసలు ఎందుకు పనికిరాని పోలీసు పాత్ర ఉంది? పోలీసులే దీన్ని తగలబెట్టాను. ఒక్క పోలీసు 100 మందికి సమాధానం చెప్తుడు, అటువంటి 200 మంది లేరు. పోలీసులు ఏం చేశారు? ఇక్కడ ప్రేక్షక పాత్ర పోషించి అనవసరమైన రిస్క్ కొనుక్కుంటున్నారే తప్ప ఏమీ లేదు. పెట్రోల్ పంపులు వేశారు, పెట్రోల్ పంపులు సీసాలకు పోసి దానిలో గుడ్డ తగిలిచ్చి ఇసరటంలో ఈ ప్రమాదం జరిగింది అంతే. ఇది ఎవరు చేస్తారు? ఇంకా ఎమ్మెల్యే అనుసరులు, ఎంపీ అనుసరులు తప్ప ఇంకెవరు చేస్తారు? ఎవరికేం పని ఉంది? ఆయన కనుసనలో, సీఎం కనుసనలోనే ఇదంతా జరిగింది. లోకేష్ ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదు. అసలు మేము 60 సంవత్సరాల వయసు, మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. మేము ఇప్పుడే ఫస్ట్ చూడటం కూడా ఇదే. మేము ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణ సంఘటన జరగడం అనేది కరెక్ట్ కాదు అసలు.